మహాభారతం ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ఈ గడ్డపై నివసించిన మన పూర్వీకుల నెత్తుటి చరిత్ర. కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం ఉంది. అంటే దాదాపు 40 లక్షల మందికి పైగా సైనికులు ఒకే చోట చేరి చేసిన ప్రపంచ యుద్ధం అది. మరి ఈ 40 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆర్యవర్తం అని పిలువబడే అఖండ భరతఖండం నలుమూలల నుంచి తరలి వచ్చారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అస్సాం వరకు ఆనాడు కురుక్షేత్రంలో అడుగుపెట్టని రాజ్యమే లేదు. మనం చదువుకున్న మహాభారత రాజ్యాలు ఏవో మాయాలోకంలో లేవు. నేడు మనం చూస్తున్న ఈ భౌగోళిక ప్రాంతాలే ఆనాటి మహా సామ్రాజ్యాలు. కాలాన్ని వెనక్కి తిప్పి ఆనాటి మహారాజులను, వారు పాలించిన రాజ్యాల నేటి భౌగోళిక ముఖ చిత్రాన్ని మనోనేత్రంతో చూద్దాం. మొదటిగా మహాభారత ఇతిహాసానికి గుండెకాయ లాంటి మహా సామ్రాజ్యం కురు సామ్రాజ్యం. ధృతరాష్ట్రుడు పాలించిన హస్తినాపురం, ధర్మరాజు నిర్మించిన ఇంద్రప్రస్థం ఈ కురు సామ్రాజ్యంలో భాగాలే. నెత్తుటి సింహాసనం కోసం అన్నదమ్ముల బిడ్డలు తలపడిన ఈ కురుక్షేత్ర భూమి ఎక్కడుందో తెలుసా? నేటి మన దేశ రాజధాని న్యూఢిల్లీయే ఆనాటి ఇంద్రప్రస్థం. ఆనాటి పాత కోట శిథిలాలు నేటికి ఢిల్లీలో సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి. ఇక కౌరవుల రాజధాని హస్తినాపురం నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా. దాయాదులు నెత్తురు చిందించిన రణక్షేత్రం కురుక్షేత్ర నేటి హర్యానా రాష్ట్రంలో ఉంది. అంటే వేల ఏళ్ల క్రితం ఏ ఢిల్లీ కోసం, ఏ ఉత్తర భారతదేశ అధికారం కోసం మహాయుద్ధం జరిగిందో, నేటికి అదే ఢిల్లీ భారతదేశ రాజకీయాలకు కేంద్ర బిందువు కావడం కాలం చేసిన విచిత్రం. కురు సామ్రాజ్యానికి పశ్చిమోత్తర సరిహద్దులో ఉన్న అత్యంత కీలకమైన మరియు మహాభారతంలో పగకు బీజం వేసిన రాజ్యం గాంధారం. తన చెల్లి గాంధారికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి ఇచ్చి వివాహం చేశారని కక్ష పెంచుకుని కురువంశాన్ని సమూలంగా నాశనం చేయాలని కుట్ర పన్నిన శకుని స్వరాజ్యం అది. ఆ గాంధార దేశం మరెక్కడో లేదు. నేటి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ మరియు పాకిస్తాన్లోని పెషావర్, రావల్పిండి ప్రాంతాలే ఆనాటి గాంధారం. శకుని మాయాజూదంతో పగ రగిల్చిన ఆ ప్రాంతమే చరిత్ర పొడవునా భారతదేశంపై జరిగిన విదేశీ దండయాత్రలకు ముఖద్వారం కావడం యాదృచ్ఛికం కాదు. భౌగోళికంగా ఆ ప్రాంతానికి ఉన్న ఆక్రమణ స్వభావం అది. ఇక ద్రోణాచార్యుడి చేతిలో అవమానం పొంది తన శత్రువును చంపే కొడుకు కోసం, అల్లుడి కోసం అగ్నిగుండం నుంచి దృష్టద్యుమ్నుడిని ద్రౌపది పొందిన ద్రుపద మహారాజు సామ్రాజ్యం పాంచాల దేశం. ద్రౌపది స్వయంవరం జరిగిన ఆ మహారాజ్యం ఎక్కడుందో తెలుసా? నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగా, యమునా నదుల మధ్య ఉన్న అత్యంత సారవంతమైన భూభాగమే పాంచాలం. బరేలీ, ఫరూకాబాద్, బదౌన్ జిల్లాలే ఆనాటి పాంచాల దేశం. పాండవులు కష్టాల్లో ఉన్న ప్రతిసారి అండగా నిలబడి కురుక్షేత్రంలో కౌరవ సైన్యాన్ని గడగడలాడించిన మహాయోధులు పాంచాల దేశీయులే. ద్రౌపది అవమానానికి కురుక్షేత్రంలో నెత్తుడితో ప్రతీకారం తీర్చుకున్న నేల అది. మహాభారతంలో విధికి బంధీలైన మహావీరుల రాజ్యాలు ఇప్పుడు మన పొరుగు దేశంలో ఉన్నాయి. నకుల సహదేవుల మేనమామ ఇచ్చిన మాట కోసం దుర్యోధనుడి పక్షాన పోరాడి కర్ణుడికి రథ సారథిగా మారిన మద్రరాజ శల్యుని రాజ్యం మద్రదేశం. ఆ మద్రదేశమే నేటి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న సియాల్కోట్ ప్రాంతం. ఇక దుశ్శాసనుడి చెల్లెలు దుస్సలను పెళ్లాడి సైంధవ వధలో అర్జునుడి చేతిలో హతమైన కౌరవుల ఏకైక భావమరిది జయద్రథుడి రాజ్యం సింధు దేశం. సింధు నది పరివాహక ప్రాంతమైన ఆ రాజ్యమే నేటి పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్. పాండవుల విజయానికి ఆటంకంగా నిలిచిన ఈ రెండు రాజ్యాలు నేడు అఖండ భారతం నుంచి విడిపోయిన పాకిస్తాన్లో ఉండటం చరిత్రలో ఒక ఆసక్తికరమైన అంశం.